తారా మరియు తన వెంట వచ్చిన చంద్రుడు. ఒక సాయంత్రం తారా మరియు తన తండ్రి అర్కనానమ్మ ఇంటికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ వస్తున్నారు. వారు నడుస్తున్నప్పుడు తారచెట్లపైన చంద్రుడిని గమనించింది. నాన్నా, చంద్రుడు మనల్ని అనుసరిస్తున్నాడు అని అరిచింది. ఆమె తండ్రి నవ్వుతూ చూద్దాం అన్నారు. వారు ఎడమవైపు తిరిగారు. చంద్రుడు కూడా ఎడమవైపు తిరిగినట్లు అనిపించింది. వారు ఒక వంతెనను దాటారు. చంద్రుడు మళ్లీ వారిని అనుసరించాడు. ఇంటికి వచ్చాక తార పట్టణమంతా చంద్రుడు తనను వెంబడిస్తున్నట్లు ఒక బొమ్మ గీసింది. మరుసటి రోజు ఆమె ఉపాధ్యాయురాలు విద్య వివరించడానికి ఒక బంతిని ఉపయోగించారు. చంద్రుడు భూమికి చాలా దూరంలో ఉన్నాడు. అది చాలా దూరంలో ఉన్నందున తార కదులుతున్నప్పుడు అది ఒకే చోట ఉన్నట్లు కనిపిస్తుంది అని విద్య వివరించారు. ఆ రాత్రి తార కిటికీ దగ్గర నిలబడి చంద్రుడికి చేయి ఊపింది. నువ్వు నన్ను అనుసరించడం లేదు అని ఆమె చెప్పింది. నువ్వు అలా కనిపిస్తున్నావు అంతే. చంద్రుడు చిరునవ్వు నవ్వుతున్నట్లు నిశ్శబ్దంగా మెరిశాడు. సైన్స్ పాఠం: దూరంగా ఉన్న వస్తువులు మనతో పాటు కదులుతున్నట్లు అనిపించవచ్చు.